మేము మాత్రం నీకిద్దరమే, కానీ నేను వెళ్ళిపోయిన తర్వాత వేల మంది నీకు పిల్లల్ని మిస్తున్నాను డాడీ అన్నాను. అలాగా ప్రేమతో మీరందరూ వచ్చారు. ఇంతకన్నా నాకేం కావాలి? ఒకవేళ వాళ్ళిద్దరూ బ్రతుకుంటే నా ప్రేమ వాళ్ళకే పరిమితం అయిపోనేమో. కానీ ఈరోజు నా కుమారుల కార్యక్రమానికి మమ్మల్ని ప్రేమించి మీరందరూ వచ్చారు. మీరందరూ నాకు పిల్లలతో సమానమే. ఇలాగ ఎందుకు చేశావు అని దేవుణ్ణి ప్రశ్నించడానికి నేనేమాత్రం కూడా సరిపోయినవాణ్ణి. కానీ దేవుడు ఏది చేసినా దాని వెనకతల ఏదో ఒక చిత్తం దాచబడి ఉంది. ఇక మీదటి నుంచి నా పరిచర్య మునుపటి కంటే అధికముగా బలముగా ప్రార్థన చేయాలి అని మీరు ప్రార్థన చేయండి. నాలో ఎక్కడ నా పిల్లలు నా దగ్గర లేరని కృంగుపాటు నాకు రాకుండా, నా పిల్లలు దేవుని రాజ్యములో ఉన్నారని ఆ నమ్మకంతో నేను సేవలో ఇంకా బలముగా సాగాలని, నన్ను నా భార్యని దేవుడి కొరకు బలంగా వాడుకోవాలని మీరందరూ ప్రార్థన చేయండి. మరొక విషయం ఏంటంటే, నా పెద్ద కుమారుడు మంచిగా ప్యాడ్స్ ప్లే చేస్తాడండి. నా చిన్న కుమారుడు చక్కగా వర్షిప్ చేస్తాడండి. అప్పుడు నేను అనుకున్నాను, నా బలం ఈలే అనుకున్నాను. అయితే దేవుడు వారిద్దరిని ఎందుకు ఇంత తొందరగా ఆయన రాజ్యానికి పిలుచుకున్నాడు అని ఆలోచిస్తుంటే నా హృదయంలో ఒక ప్రేరేపణ వచ్చిందండి. ఆ ప్రేరేపణ ఏంటంటే, పరలోకములో దేవునికి కోటాను కోట్ల మంది దేవదూతల సమూహముతో నిత్యము పరిశుద్ధుడు అని ఆరాధిస్తారు కదా. అక్కడ ఎవరికో ఏదో సమయంలో ప్లేయర్ ఎవరో తక్కువ వచ్చి ఉంటారు, అందుకు అడేమో అక్కడ అనుకున్నా. అక్కడ ఆయన ఆరాధించే గుంపులో వర్షిప్లో ఎవరో తక్కువ వచ్చి ఉంటారు, అందుకే నా చిన్న కుమారుడిని కూడా తీసుకున్నాడు. నా ఇద్దరు పిల్లల్ని కూడా ఆయన పని కొరకు తీసుకున్నాడు అంటే అంతకన్నా నాకు సంతోషం మరొకట్లేదు. ఇక్కడ ఆరాధించేదానికంటే నా పిల్లలిద్దరూ కూడా దేవుని సన్నిధిలో, ఆయన యొక్క సమక్షంలో, ఆయన పరిచర్యలో, ఆయన స్తుతించే గుంపులో నా పిల్లలు ఉన్నారు. నేను ముందుకు సాగాలని, ముఖ్యంగా నా భార్యకి నాకు మనోధైర్యం. ఒక విషయం ఏంటంటే, ఈ యొక్క విషయం జరిగిన కాడి నుంచి నా సంఘ బిడ్డలైన వారందరూ వారు భోజనాలు మానేసి నిద్రలు మానేసి మా కుటుంబానికి ఎంతో ఓదార్పు సమాధానం ఇచ్చారు. వారికి వందనాలు. నా సంఘ బిడ్డలు కాకపోయినా ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఈ విషయం తెలియగానే ఎంతోమంది మమ్మల్ని ప్రేమించి ఇక్కడికి వచ్చారు. అలాగే అనేక మంది ఫెలోషిప్లో నాయకులు, దైవ సేవకులు ఎంతోమంది ఈ స్థలానికి వచ్చారు. ఇలాగా రావటానికి నా పిల్లల యొక్క ఆ మరణమే కారణమైతే నా సంఘం దగ్గరికి ఇంతమంది రావటం నాకు ఎంతో గొప్ప ఆశీర్వాదకరంగా. కనుక నా భార్య నేను ఇప్పుడు భౌతికంగా మాకు పిల్లలు లేకపోయినా మీరే నా పిల్లలు అని నేను మీకు అందరికీ సేవ చేసుకునే భాగ్యం నా అందరికీ, మీ అందరికీ కూడా వచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా పేరు పేరు మీద వందనాలు తెలియజేస్తున్నాను. మాలో ఎక్కడ కునుగుబాటు లేకుండా ప్రార్థన చేయండి. నేనేమాత్రం పిల్లల మీద బెంగ పెట్టుకొని కృంగిపోకుండా మా ఇద్దరి కోసం మీ అనుదిన ప్రార్థించండి. కార్యక్రమానికి వచ్చారు, మీ అందరికీ వందనాలు. అలాగే జూన్ 5వ తారీఖున
ఈ కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన నా పిల్లలు ఆదరణ కూడికకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో దైవజనుడిగా ఆహ్వానిస్తున్నాను. 5వ తారీఖు అండి, ఉదయం 9 గంటల నుండి. కనుక ఎవరిని పేరు పేరు మీద పిలవలేదని బాధపడకండి. కనుక మీరందరూ, అలాగే దైవజనులను కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మరి మా కుటుంబం కొరకు మీరందరూ ప్రార్థన చేయండి. అయితే ఒక కన్న తండ్రిగా చిన్న బాధ ఏమిటంటే, 2 పిల్లల్ని కడుపులో పెట్టుకొని పెంచుకున్నాను. అయితే నేను చేసిన పొరపాటు ఏంటంటే, దేవుడి కంటే ఎక్కువగా నా పిల్లల్ని ప్రేమించానేమో. ఒకవేళ నన్నే ఎక్కువగా ప్రేమించాలి రఘుయేలు నువ్వు అని ఒకవేళ అలాగాని జరిగించాడేమో అనుకున్నావును. దేవుని కంటే ఈ లోకంలో మనం దేన్ని ఎక్కువ ప్రేమించినా అది ప్రమాదమే కదా. కనుక ఇక నుంచి నా పొరపాటు నేను తెలుసుకొని నా దేవుడి కంటే ఇంకెక్కువగా దేన్ని ఏది ప్రేమించునని ఇందు మూలంగా నేను తెలుసుకున్నాను. నా కోసం, నా కుటుంబం కోసం మీరందరూ ప్రార్థన చేయండి. 4 మృతదేహాలను ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెలికితీశాయి. గల్లంతైన వారిలో మిగిలిన 4 కోసం గాలింపు కొనసాగుతోంది. నిన్న సాయంత్రం కమినీలంకలోని గోదావరిలోకి దిగి 8 మంది గల్లంతయ్యారు. అంతకుముందు కె గంగవరం మండలం సేరిలంకలో శుభకార్యానికి 11 మంది యువకులు వెళ్లారు. తన ఇంట్లో ఫంక్షన్ కు అభిషేక్ ఆహ్వానించడంతో వెళ్లిన స్నేహితులు స్నానం కోసం గోదావరి నదిలో దిగారు. కమినీలంక పాయలో ఈత కొడుతూ ముందుకు వెళ్లారు. కానీ లోతు అంచనా వేయలేకపోయారు. 3 అతి కష్టం మీద బయటకొచ్చారు. గల్లంతైన 8 మంది కాకినాడ, రామచంద్రపురం, మండపేటకు చెందినవారు. రాజేష్, మహేష్, క్రాంతి, పాల్ మృతదేహాలు లభ్యమయ్యాయి. అన్నదమ్ములైన క్రాంతి, పాల్ ఇందులో ప్రాణాలు కోల్పోయారు. గల్లంతైన వారి కోసం నిన్న సాయంత్రం విస్తృతంగా గాలించింది ఎన్డీఆర్ఎఫ్ బృందం. ఇవాళ తెల్లవారుజాము నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందం, గజ ఈతగాళ్లు, పోలీసులు కమినీలంక పాయ ఆ దిగువన విస్తృతంగా గాలింపు చేపట్టారు. మరోవైపు డ్రోన్ కెమెరాలతోనూ గాలిస్తున్నారు. కమినీలంక పాయ దగ్గర గోదావరి లోతుగా ఉంటుంది. యానం దగ్గర సముద్రం పోటు కారణంగా నీళ్లు వెనక్కి ఫోర్స్ గా వస్తాయని చెప్తున్నారు మత్స్యకారులు. కమినీలంక పాయలో స్నానానికి దిగిన 11 మందిలో 3 అతి కష్టం మీద ఒడ్డుకు చేరారు. ఇలా బయటపడ్డ వారిలో కరుణ్ ఉన్నాడు. ఫంక్షన్ లో చాలా సరదాగా గడిపి గోదావరికి వస్తే స్నేహితులు ప్రమాదం బారిన పడ్డారని వాపోతున్న కరణ్ తో మా ప్రతినిధి సాయి సుధీర్ ఫేస్ టు ఫేస్. ముమ్మిడివరం మండలం కమినీలంకలో గోదావరిలో 8 మంది యువకులు గల్లంతయ్యారు. ప్రస్తుతం అయితే ఈ విధంగా ఈ కార్యక్రమంలో ఇలా మాట్లాడతానని నేను అనుకోలేదు. చాలా విచారకరమైన విషయం ఇది. మరి డానియల్ పాస్టర్ గారు మొన్న దినాన నాకు ఫోన్ చేశారు. చాలా ఘోరం జరిగిపోయిందిరా అన్నాడు. ఏమైందంటే, ఇలా రఘుయేల్ గారు పిల్లలు ఇలా అయ్యింది అనగానే కూలిపోయానండి. మా పాస్టరమ్మ గారికి కూడా చెప్పాను ఈ విషయం. ఆవిడ చాలా ఏడ్చిందండి. మాకు చాలా ఇష్టమైన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంది. ఆ పిల్లల ఆరాధన అంటే, వాళ్ళు నడిపించే విధానం అంటే మాకు చాలా ఇష్టం. మా పాపకు కూడా చాలా ఇష్టం. చెప్తూ ఉంటుంది. వాళ్ళ తమ్ముడు ఇగో లైవ్లో కూర్చున్నాడు, మా అబ్బాయి శామ్యుయల్. వాడికి చెప్తుంది అనమాట, రే ఆ తమ్ముళ్ళు ఎలా చేస్తున్నారు చూడరా, ఆరాధన నేర్చుకోరా అని వాళ్ళకి చెప్తూ ఉండేదండి. శామ్యుయల్కి చెప్తూ ఉండేది. నిజంగా ఆ పిల్లలు అక్కడ ఫోన్ చేసి మా మెసేజ్ చెప్పగానే నా కూతురు అక్కడ చాలా ఏడ్చిందనమాట. చాలా భయంకరమైన విషయం ఇది. ఏం చెప్పాలో కూడా మాకు అర్థం కాని పరిస్థితి. మరి మంచి దైవజనుడు రఘుయేల్ పాస్టర్ గారు, చాలా మంచి దైవజనుడు. అందరికీ భోజనం పెట్టినోడు. ఎవరికైనా కూటం పెడితే అందరికీ భోజనం పెట్టాలనే మనస్తత్వం కలిగినవాడు.
చాలా మంచి మనిషి. ఆయనకి ఇలా జరగడం చాలా బాధ అనిపిస్తుంది. కానీ ఎవరికి ఇలా జరుగుతుందో పరలోక రాజ్యంలో వాళ్ళకి గొప్ప బహుమానాలు ఉంటాయి. అందుకే దేవుడు మరి అందరికీ ఇలాంటి శోధన ఇవ్వడు. ఎందుకంటే కొంతమంది ఈ శోధనకి నిలబడలేరని, ఎవరైతే నిలబడతారో, ఎవరైతే తట్టుకుంటారో, ఎవరికైతే ఎక్కువ బహుమానాలు ఇవ్వాలి అనుకుంటున్నాడో వాళ్ళకి ఇలాంటి శోధనలు ఇస్తాడు. యోబుకి ఎందుకు ఇచ్చాడు శోధనలు అంటే, యోబు తట్టుకోగలడని ఇచ్చాడు. నిజంగా మామూలు వాళ్ళు అయితే తట్టుకోలేరు, దేవుణ్ణి విడిచిపెట్టేస్తారు. కానీ అలాంటి వాడు కాదు యోబు గారు. సేమ్ ఎగ్జాక్ట్లీ రఘుయేలు గారు కూడా చాలా ప్రార్థనాపరుడు, చక్కగా మంచి వాక్యం చెప్తాడు, మంచి స్పీకర్ అండి, చక్కటి స్పీకరు. మరి ఆ బిడ్డలకి ఇలా జరగడం అందరికీ బాధాకరమైన విషయమే. పిల్లరా, వాక్యంలో ఉంది, మన కాలగతులన్నీ ఆయన చేతిలో ఉన్నాయంట. ఆయన చేతిలో ఉన్నాం మనం ఇప్పుడు. కాబట్టి ఆయన తనకిష్టం వచ్చినట్లు నడిపిస్తాడు. తనకిష్టమైన బిడ్డలను కూడా ముందుగానే తీసుకెళ్ళిపోతాడు. కానీ ఇలా ఎందుకు చేస్తున్నావు ప్రభు అని ప్రశ్నించడానికి మనం ఏమాత్రం కూడా అర్హులం కాదు. కుమ్మరివాడు కొండ చేస్తాడు. కుమ్మరివాడు చేసిన కొండ పగలగొట్టడానికి కూడా ఆయనకి అధికారం ఉంటుంది. కాబట్టి కొండను చేసిన కుమ్మరివాడే పగలగొట్టి తన దగ్గరికి తీసేసుకున్నాడు. కాబట్టి శ్రేష్టమైనటువంటి పిల్లలు వాళ్ళు. నేను అదే చెప్పాను రఘుయేల్ పాస్టర్ గారికి. మనమైతే యవ్వన కాలంలో మనకి ఇష్టం వచ్చినట్టు బ్రతికాం, కానీ మన పిల్లలైతే చాలా పరిశుద్ధులు, చక్కగా దేవుళ్ళలోనే వాడబడ్డారు, ఆరాధనలోనే ఉన్నారు బిడ్డలు. కానీ దేవుని సేవ చేస్తూ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు. నాన్న ఏమండి, 900 సంవత్సరాలు బ్రతికిన దినాల్లో ఉన్నాం. ఒకప్పుడు 900 సంవత్సరాలు బ్రతికారు భక్తులు, మనుషులందరూ కూడా. 900, 950, 1000 సంవత్సరాలు కూడా బ్రతికారు. కానీ ఆ దినాల్లో దేవునితో నడిచిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు హానోకు. ఆయన దేవునితో నడుస్తూ కేవలం 365 సంవత్సరాలకి దేవుడితో వెళ్ళిపోయాడంట. అంటే 1000 సంవత్సరాలు బ్రతికే దినాల్లో జస్ట్ 365 సంవత్సరాలకి ఎందుకు వెళ్ళిపోయాడు దేవునితో నడిచి? దేవుడు తనకిష్టమైన బిడ్డల్ని తీసుకెళ్ళిపోతాడు. అరే ప్రభువా, నేను నీతో ఉన్నాను కదా, నీతో నడుస్తున్నాను కదా, నీ సేవ చేస్తున్నాను కదా, నన్ను ఎందుకు త్వరగా తీసుకెళ్ళిపోతున్నావు అంటే, నీతిమంతులే త్వరగా వెళ్ళిపోతారమ్మా. కాబట్టి మరి పాస్టర్ గారికి ఇలా ఎందుకు జరిగిందని మనం ప్రశ్నించుకోవద్దు. అరే పాస్టర్ గారికి ఇలాగే జరిగితే మాకేంటి పరిస్థితి అని అనుకోవద్దు. మీకు ఒకటి తెలిసిన ఒక విషయం చెప్తాను. ఈ బైబిల్ మన చేతిలోకి రావడానికి కారణం ఎవరో తెలుసా? విలియం కేరీ గారు. ఈ భాషల్లో 40 భాషల్లో బైబిల్ మనకు అందించినటువంటి విలియం కేరీ గారు ఉన్నారే, ఆయన మన ఇండియా దేశానికి బ్రిటన్ నుంచి వచ్చేటప్పుడు వాడలో వస్తుండగానే చాలా శోధన పడ్డాడు. తనకు ఒక్కడే కొడుకు, భార్య. ఆ కొడుకుని తీసుకుని కలకత్తాలో దిగారు, భార్య ఇద్దరు. ఆ 4-5 నెలల తర్వాత వాతావరణం పడక కొడుకు చనిపోయాడు. కేవలం ఏమండి, బ్రిటన్లో మంచి దేశం, మంచి ఇళ్ళు, నూనెస్తే ఎత్తుకునేటువంటి రోడ్లు, అలాంటి శ్రేష్టమైన వాతావరణం కలిగిన దేశాన్ని విడిచిపెట్టి ఇండియాలో సువార్త చేయాలి, నశించిపోతున్నారు. అనేక మంది యేసుని తెలియకుండా ఉన్నారు ఇండియా దేశంలో. కాబట్టి ఆ దేశానికి సువార్త చెప్పాలని ఆ వాడలో వచ్చి కొడుకును పోగొట్టుకున్నాడు. కొడుకును పోగొట్టుకుని అయినా సరే మనసును పెట్టుకోకుండా తన భార్యకి ధైర్యపరిచి, ఏమండి, బైబిల్ని తర్జుమా చేయడానికి ప్రతులు వ్రాస్తూ ఇంగ్లీష్లో నుండి ఆ హిందీలోకి, బెంగాల్లోకి, ఇలాగ కొన్ని భాషల్లో తర్జుమా చేస్తూ ఆ పుట్టలన్నీ కూడా ఒక పాకలో పెట్టాడంట. బ్రిటన్ నుండి ప్రింటింగ్ మెషిన్ తీసుకొచ్చి ఆ ప్రింటింగ్ మిషను సంవత్సరం కష్టపడి తయారు చేసినటువంటి భాష లేక ప్రతులన్నీ ఒక ఇంట్లో పెడితే, ఆ ఇంట్లో పెట్టినప్పుడు ఎవరో చెప్పారంటే, ఏమండి ఆ కొడుకు చచ్చిపోయినప్పుడు అండి ఎవ్వరు లేరు, ముక్కు ముఖం తెలుసున్న వాళ్ళు ఇండియాలో ఎవరు లేరు. వాళ్ళకి భార్య ముఖం భర్త, భర్త ముఖం భార్య చూసుకుని, ఏమండి ఒక పెట్టి వాళ్ళే తయారు చేసుకుని ఆ పెట్టిలో ఆ బిడ్డను పెట్టి వాళ్ళే పాట పాడుకుని వెళ్ళి సమాధి చేశారంట. ఇప్పుడైతే మనం ఇంతమంది ఆదరించడానికి వచ్చాం, కానీ మనకు బైబిల్ తెలుగులో అందించిన భక్తుడికి ఆదరించే వాళ్ళు కూడా లేరండి. ఆ దినాల్లో మరి ఈ ప్రతులన్నీ పెట్టుకున్నటువంటి ఒక పాకలో ఉండగా, ఆ పాకలో ఉంటున్నప్పుడు ఎవరో చెప్పారు, ఏమండి
మీ ఆవిడ గారికి పిచ్చి వచ్చేసి వీధుల్లోంచి పరిగెడుతుంది అంటే కొడుకు చచ్చిపోయాడని ఆమె మెంటల్గా ఎఫెక్ట్ వచ్చేసి పిచ్చిదైపోయి వీధుల్లోంచి తిరుగుతూ ఉంటే ఎవరో చెప్తే ఆ ప్రతులన్నీ అందులో పెట్టి ఆ పాకని విడిచిపెట్టి మరి ఆ భార్య దగ్గరికి వస్తే ఈలోపు భార్య దగ్గరికి వచ్చి భార్యను ఓదార్చే లోపు ఎవరో చెప్పారో, ఏమండి ఆ పాక కాలిపోతుంది, ప్రింటింగ్ మిషన్ కాలిపోయింది, ప్రతులన్నీ కష్టపడి చేసిన ప్రతులన్నీ కాలిపోయినాయి, ఒక పక్క నుంచి పిచ్చిదైపోయింది భార్య. ఎవరన్నా అయితే మరలా బైబిల్ ఇస్తారమ్మా మనకి? ఏమండి, ఇటు భార్య పిచ్చిదైపోయింది, ఒక పక్క కొడుకు చచ్చిపోయాడు, ఒక పక్క ప్రతులన్నీ కష్టపడి రాసిన ప్రతులన్నీ కాలిపోయినాయి. అలాంటి కష్ట పరిస్థితుల్లో కూడా ఆయన వెనుదిరగకుండా వెనక్కి చూడకుండా, ఏమండి మరి ఇంగ్లాండ్ వెళ్ళిపోదామని అనుకోకుండా ఆయన నిలబడిపోయాడు దేవుని కోసం. అందుకే 40 భాషల్లో ఈ బైబిల్ మనకు అందించాడు ఆయన. ఈరోజు తెలుగులో కూడా మనం చదువుతున్నాం అంటే ఆ మహానుభావుడి యొక్క త్యాగమే కదా. కాబట్టి సేవకులకి ఒక మంచి దైవజనుడికి ఎందుకు ఇలా జరుగుతుందని మనం ఎప్పుడూ ప్రశ్నించుకోవద్దు. మంచి దైవజనులకి కష్టాలు వస్తాయి. ఏమంటే చచ్చిపోయిన చేపలన్నీ కూడా కొట్టుకెళ్ళిపోతుంటాయి గోదావరిలో, కానీ బ్రతుకున్న చేప ఎదురీదుతూ ఉంటుంది. కాబట్టి కష్టాలన్నీ మంచి దైవజనులకు వస్తాయి, యథార్థవంతులకు వస్తాయి, నీతిమంతులకే వస్తాయి. కాబట్టి రఘుయేలు పాస్టర్ గారు చెప్పాలంటే మాకంటే మంచి సేవకుడు ఆయన, మాకంటే మంచి సేవకుడు, మాకంటే మంచి వర్తమానాన్ని అందిస్తాడు. అలాంటి దైవజనుడికి ఈ విధంగా జరగడం చాలా దుఃఖకరమైన విషయం అండి. ఈరోజు మరి మనకి కాకినాడలో ఉన్న పాస్టర్ గారులు అందరూ శోక సముద్రంలో ఉన్నారు. ఆ బిడ్డకి ఆదరణ ఇవ్వాలని మరి రఘుయేలు పాస్టర్ గారిని, అమ్మగారిని దేవుడు ఆదరించి వారి బిడ్డలు పరలోక రాజ్యంలో ఖచ్చితంగా ఉంటారు. రేపు మనం వెళ్తాం, వాళ్ళని చూస్తాం. ఆ బిడ్డలు అక్కడ తేజోవంతమైన వ్యక్తులుగా ఉంటారు, పరిశుద్ధులు, వాళ్ళు పరిశుద్ధులు. కాబట్టి సంఘం ఈ సమయంలో దైవజనుడిని ఓదార్చండి, దైవజనుడిని పట్టుకోండి. మీ దైవజనుడు మంచి దైవజనుడు కాబట్టి ఆ దైవజనుడు ఏది పలుకుతే అది జరుగుతుంది. ఈ సమయంలోనే సంఘం ఆయనకి తోడుగా నిలబడాలని, ఆ దైవజనుడికి చేయూతగా ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తూ, ఏంటంటే 2011 సంవత్సరంలో నేను ఈ సంఘానికి వైజాగ్లో ఉన్నానండి. అప్పుడు సంఘానికి వచ్చినప్పుడు పిల్లలు చిన్నవాళ్ళు రఘుయేలు పాస్టర్ గారు, అన్న వీరు రాబోయే దినాల్లో గొప్ప దైవజనులు అవ్వాలి అని చెప్పన్నప్పుడు వారి కొరకు ప్రార్థన చేశాను. నిన్న ఈ యొక్క విషయం జరిగిన వెంటనే కాళ్ళు చేతులు నాకు సేక్ అయిపోయినాయి. వెంటనే మా మర్దలు గారు, అయ్యగారు స్పృహ తప్పి పడిపోయారంట అన్నప్పుడు దేవుని బిడ్డలారా చాలా బాధపడ్డాము. కానీ అది ఒకవేళ మనము అనుకుంటే అది దేవుని చిత్తము జరిగింది. ఒక పాట పాడి దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. ఎవరికి ఎవరు ఈ లోకములో, ఎవరికి ఎవరు ఈ లోకములో, చివరికి యేసే పరలోకములో, చివరికి యేసే పరలోకములో, ఎవరికి ఎవరు ఈ లోకములో. యేసయ్యా, ధనము నీకుంటే అందరూ వస్తారు, ధనము నీకుంటే అందరూ వస్తారు, దరిద్రుడమైతే దరికెవ్వరు రారు, దరిద్రుడమైతే దరికెవ్వరు రారు, ఎవరిని నమ్మినా ఫలితం లేదురా, యేసుని నమ్మితే మోక్షం ఉందిరా, యేసుని నమ్మితే మోక్షం ఉందిరా. ఎవరికి ఎవరు ఈ లోకములో, చివరికి యేసే పరలోకములో, ఎవరికి ఎవరు ఈ లోకములో. నమాజ్ యేసయ్యా. మనుషుల సాయం వ్యర్థమురా, మనుషుల సాయం వ్యర్థమురా, రాజుల నమ్ముట వ్యర్థమురా, మనుషుల సాయం వ్యర్థమురా, రాజుల నమ్ముట
వ్యర్థమురా. యెహోవాను ఆశ్రయించుట ఎంత మేలు, ఎంతో మేలు, ఎంత మేలు, ఎంతో మేలు. ఎవరికి ఎవరు ఈ లోకములో, ఎవరికి ఎవరు ఈ లోకములో, చివరికి యేసే పరలోకములో. ఎవరికి ఎవరు ఈ లోకములో, ఎవరెవరు ఎదురవుతుంటారు, ఎవరెవరు ఎదురవుతుంటారు. ప్రాణానికి నా ప్రాణం అంటారు, ఎవరెవరు ఎదురవుతుంటారు. ప్రాణానికి నా ప్రాణం అంటారు. కష్టాలలో వారు కదలిపోతారు, కరుణ గల యేసు నీతో ఉంటాడు, కరుణ గల యేసు నాతో ఉంటాడు. ఎవరికి ఎవరు ఈ లోకములో, చివరికి యేసే పరలోకములో. ఎవరికి ఎవరు ఈ లోకములో. సమయం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ప్రత్యేకమైన వందనాలు.